గురుగారు, సూర్యాస్తమయం తర్వాత నవగ్రహాలకి ప్రదక్షిణ చేయకూడదా? ఒకటేంటంటే భగవంతుడు ఏ గుడికి వెళ్ళినా ఇప్పుడు తిరుమల వెళ్తారు మీరు. అవును. తిరుమల వెళ్తున్నారు కదా! హ్మ్. మనకి రాత్రి దర్శనం ఉంటుంది. 11కో లేదా పొద్దున్న 3కో 4 దర్శనం ఇస్తారుగా. అవును. ఈ లోపల మీరు దాదాపుగా బయట ప్రాంగణంలో అంటే మాడ వీధుల్లో ప్రదక్షిణ చేసుకుంటారుగా. అవును. అయితే కొంతమంది మొక్కుంటుంది తిరుగుతూ ఉంటారు కొంతమంది. హ్మ్. సరే సాయంకాలం పూట మీరు బిర్లా మందిర్కి వెళ్ళారనుకుందాం. హ్మ్. లేదా మనకి బెజవాడలో దుర్గమ్మ గుడికి వెళ్ళారు. గిరి ప్రదక్షిణ చేస్తుంటాంగా. అవును. అరుణాచలేశ్వరునికి గిరి ప్రదక్షిణ చేస్తుంటారు రాత్రిపూట. అవును. అంటే అక్కడ దేవుడేగా. అంటే పరమేశ్వరుడు గాని, వెంకటేశ్వర స్వామి గాని, అమ్మవారు గాని ముగ్గురికి ప్రదక్షిణ చేస్తున్నారుగా. హ్మ్. మరి నవగ్రహాలు కూడా దేవుళ్ళే కదా. హ్మ్. నవగ్రహాలు అనేది దేవుళ్ళకి వెళ్ళడానికి రకమైనటువంటి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్. హుహు. ఈ నవగ్రహాలు అనేవి దేవుళ్ళకి అడ్మినిస్ట్రేషన్ లాంటి వాడు. కాబట్టి ఆ నవగ్రహాలు కూడా దేవుడితో సమానం కదా. వాళ్ళకి మంత్రాలు ఉన్నాయి, వాళ్ళకి అభిషేకాలు ఉన్నాయి, వాళ్ళకి అర్చనలు ఉన్నాయి, వాళ్ళకి యంత్ర ప్రతిష్ట ఉంది. కాబట్టి చేసుకోవద్దని ఇక్కడ చెప్పబడింది. కాబట్టి తప్పకుండా మనం ఆ రాత్రిపూట కూడా నవగ్రహాలకి ప్రదక్షిణ చేసుకోవచ్చును. నవగ్రహాలు బ్రహ్మాండంగా మనం పూజ చేయవచ్చును. అయితే కొన్ని ప్రాంతాలు అభిషేకం చేయరు. కొన్ని ప్రాంతాలు అభిషేకం చేయకుండా కేవలం ప్రదక్షిణ నమస్కారాలు మాత్రమే చేసుకుంటారు. కాబట్టి అర్చన చేయవచ్చు. ప్రదక్షిణ చేసుకోవచ్చును, అర్చన చేయవచ్చు. కానీ తైలాభిషేకం చేస్తారంటే చేయరు. ఇప్పుడు మనకి ఇది శని సింగనాపూర్ ఒకటి ఉంది, శనీశ్వరాలయం. ఈ శని సింగనాపూర్లో సాయంకాలం వరకు మాత్రం ప్రదక్షిణ ఉంటాయి. ఆ తర్వాత గుడికి లోపల ప్రవేశం లేదు, రాత్రిపూట అక్కడ ప్రవేశం లేదు. అక్కడ ఆ దేవాలయ ఆచార వ్యవహారం అంతే తప్ప ఎలాగైతే మీరు అమ్మవారికి అయ్యవారికి ప్రదక్షిణాలు చేస్తున్నారు సాయంత్రం పూట. ఇప్పుడు ఎందుకమ్మా ఈరోజు సాయంత్రం మీరు గుడికి వెళ్తారు, ప్రదక్షిణ చేసుకుంటారుగా, ఓ 3 ప్రదక్షిణ చేసుకుంటాంగా. అలా ప్రదక్షిణ చేసుకుని నమస్కారం ఎలా చేస్తున్నామో తప్పకుండా మనం ఈ నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ చేసుకోవచ్చును. దానికి ఎక్కడ కూడా శాస్త్రంలో చెయ్యకూడదు అని చెప్పబడలేదు. మీరు హాయిగా మీరు ప్రదక్షిణ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. ఇంకొక ప్రశ్న గురువుగారు. చాలా మంది బిజీ లైఫ్‌లో పొద్దున్న లేచి ఇంటి ముందు ముగ్గు వేయలేక, లేదంటే మనం సంక్రాంతి ఆ టైంలో చూస్తూ ఉంటాం. పొద్దున్న లేచి అంత పెద్ద ముగ్గు వేయలేక రాత్రులే ముగ్గులు వేసేసి అలా ఉంటూ ఉంటారు. సో, రాత్రి వేసిన ముగ్గు పొద్దునకి వర్తిస్తుందా? సంక్రాంతి సమయంలో వేసే ముగ్గు కంటే పాపం పెద్ద ముగ్గు కదా, ఒక్కళ్ళే ఉంటారు సరిపోతుంది. కానీ అప్పుడు కూడా చాలా మంది తెల్లవారుజామున లేస్తారు. రాత్రిపూట ఏదో మీరంటే సిటీ లైఫ్లో నైట్ పూట వేసుకుంటారు తప్ప మీరు పల్లెటూళ్ళలో వెళ్తే వాళ్ళు ఏ 3కో 4కి లేచి చిన్న టార్చ్ లైట్ పెట్టుకొని, అప్పట్లో కందిల్ అని ఉంటుంది దీపబుడ్డి, అది పెట్టుకొని ముగ్గులు వేసే వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి మా అక్క వాళ్ళ ఇంటికి మేము వెళ్తుంటాం. కాబట్టి పొద్దున్నే మా అక్క వాళ్ళు 4కి లేచేసి హడావుడిగా అందరు ఆడవాళ్ళందరూ బ్రహ్మాండంగా శుభ్రంగా చేస్తుంటారు. వాళ్ళ ముఖాలకి రంగులు ఉంటాయి, చేదు రంగులు ఉంటాయి, ఒంటికి రంగులు ఉంటాయి, మేము చూస్తూ ఉంటాం. కానీ పొద్దున వేసేటువంటి ముగ్గే ప్రదర్శిస్తాం. అయితే సంక్రాంతి అప్పుడు కనుక మీరు ఒక సిటీ లైఫ్లో ఉన్న సాయంత్రం వేసుకున్న పర్వాలేదు అనుకోవచ్చు. కానీ ఇక్కడ రోజువారి ముగ్గులలో రాత్రిపూట పొద్దటి కోసం వేసే ముగ్గు అనేది పాచిపోయినట్టే. అది పాచిపోయిన ముగ్గు అంటారు. ఇక్కడ మీకు శాస్త్రంలో ముగ్గు అంటే ఏంటి తెలుసా మీకు? రాతి ముగ్గు వేయడం ముగ్గు కాదు, పిండితో వేయాలి. బియ్య పిండి కానీ, గోధుమ పిండి కానీ, వరి పిండి, అంటే ఆ పిండితో ముగ్గులు వేయమని చెప్పారు. రాతి ముగ్గు అమ్ముతుంటాడు, రాయి ముగ్గు అని. ఆ రాతి ముగ్గుతో మనం ముగ్గులు పెట్టకూడదు, అది అశాస్త్రీయం. అది మనకి చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది, దరిద్రాన్ని కలిగిస్తుంది. రాతి ముగ్గు అస్సలు వాడకూడదు, మనం పిండి ముగ్గునే వాడాలి. ఇంకొంతమంది చాక్ పీస్ వేస్తారు, కొంతమంది లక్ష్మణ రేఖ తెచ్చేటువంటి చాక్ పీసులు వేస్తుంటారు, చీమలు వస్తాయని చెప్పేసి. ఇక్కడ అదే అర్థం ఏంటంటే మన ఇంటి ముందు ప్రతి ఇంటికి బలి ఉంటుంది. అంటే ఆత్మలు, ప్రేతాత్మలు, దేవతలు, రాక్షసులు, అనేక జీవాలు ఇంటిని ఒంటిని అతుకొని ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా ఆవహించి ఉంటుంటాయి. అంటే అవి ఎప్పుడైనా మనల్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి. అటువంటి వాటి యొక్క దృష్టిని మరల్చడానికి తులసి దగ్గర పంచదార, అలాగే మన చెట్లలో మారేడు చెట్టు దగ్గర కొంత పంచదార, కొంత బియ్య పిండి, అక్కడ శివలింగానికి అర్చన, ఇంటి ముందు తులసి మొక్క, ఇంటి వెనుక మారేడు మొక్క, అక్కడ నైవేద్యాలు పెడుతుంటారు. పెసరపప్పు, కందిపప్పు, లేదంటే బెల్లము, మనం ఇలాంటివి పెడుతూ ఉంటాం. కారణం ఏంటంటే భూత బలి అంటారు దాన్ని, భూత బలి. మన ఇంటి ముందు ముగ్గేసినప్పుడు ఆ ముగ్గు తినడానికి చీమలు వస్తాయి, పక్షులు వస్తాయి. ఆ పక్షులకి, చీమలకి, అనేక పురుగులకి ఆహారంగా ఇస్తున్నాం మనం, దాన్నే భూత బలి అంటారు. మనం ఇది కాకుండా మన రాయి ముగ్గేస్తే వాడు ఎక్కడ దొరుకుతున్న ఆహారం? మీరు చూడండి, మన ఇంటి ముందు ముగ్గే చూడండి, 4 సార్లు మీరు పిచ్చుకలు వచ్చి తింటూ ఉంటాయి, చిన్న పక్షులు వచ్చి తింటూ ఉంటాయి, చీమలు తింటూ ఉంటాయి. అలా తినడం కోసమే ముగ్గు వేయమని చెప్పింది. అటువంటి బలి వాటికి, అంటే వాటికి ఆహారం ఇస్తే మిగతా అనేటువంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది, అక్కడే ఆగిపోయి ఇంటికి యశస్సు కలుగుతుంది. దాని ప్రశస్తం ముగ్గు అని తప్ప మనము ముగ్గు బియ్య పిండి కాకుండా వేరే పిండితో ముగ్గు వేసుకోవడం అనేది నిష్ఫలం, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. స్వామి మరి అపార్ట్మెంట్లలో బియ్య పిండి వేస్తే బాగుండదు కదండి. దానికి నేను కాని చెప్పను, నీ గడప ముందు వేసుకో, ఒక జస్ట్ 2 అంగుళాల వేసుకో, ఒక చక్రం వేసేయి, అది కూడా సాధ్యం కదా నీకు. కనీసం చక్రం వేసుకోవచ్చు, గడప ముందు వేసుకోవచ్చు. సరే ఫ్లోర్లో వేయకు, గడప ముందు వేసుకోవచ్చు కదా. గడప ముందు నీకు జానెడ్ ప్లేస్లో నువ్వు ఇంత ముక్కే వేసుకోలేవా, 2 అర్ధచంద్రాకారాలు వేయలేవా? వేసే ఓపిక ఉన్న వేయకపోవడమా? గడపకి చంద్రకార వేస్తారు కదా, ఇట్లా ఎస్సాకారాలు వేస్తుంటారు, అవన్నీ వేసుకోవచ్చుగా.
అదేనా ముగ్గేగా. అటువంటిది కూడా సాధ్యం కాదు, ఆ కమిటీ వాళ్ళు తిడతారంటే ఏ కమిటీ వాడు తిడతాడు మనల్ని? ఎందుకు తిడతాడు? మన ధర్మాన్ని మనం పాటించి తిడతాడు అంటే వాడితో కలిసి ఉండకు, నువ్వు వాడితో కలిసి ఉండకు. వాడితోని మీరందరూ కూడా ఒక్క తాటి మీద ముగ్గులు వేసుకుంటే వాడేమన్నాడు. కాబట్టి రాత్రి ముగ్గు అనేది ప్రశస్తం కాదు. రాత్రి సమయం కూడా ముగ్గు వేసుకోవాలి. నిజంగా చెప్పాలంటే సూర్యాస్తమయంలో ముగ్గు ఉండాలి, సూర్యోదయంలో కూడా ముగ్గు ఉండాలి. కానీ రేపటి కోసం రాత్రి 11కి ముగ్గు వేసుకుని పడుకుంటే అవుద్దంటే అది పాచి ముగ్గు అంటారు దాన్ని. ఇది చెప్పా కదా, పక్షులు ఆడ తినేస్తాయి కదా నైట్, తినే తర్వాత మర్నాడు ఎందుకు ఉంటుంది? మర్నాడు కొత్త ఫ్రెష్ పెట్టాలిగా. కాబట్టి మనం ముగ్గుని ఈ రకమైనటువంటి ఆలోచన, భూత బలికి పెట్టేటువంటి ముగ్గు రాత్రి పెట్టింది పాచిపోతుంది కాబట్టి పొద్దున ముగ్గు మరి ఫ్రెష్ చేసుకోవాల్సింది. కాబట్టి సాయంకాలం ముగ్గు వేసుకోవాల్సిందే, పొద్దున కూడా ముగ్గు వేసుకోవాల్సిందే. నువ్వు సిటీ లైఫ్లో ఉండు, విలేజ్ లైఫ్లో ఉండు, లేకపోతే ఫారెస్ట్ లైఫ్లో ఉన్నా సరే ముగ్గే ప్రాధాన్యం. ఏ సమయానికి ముగ్గు ఆ సమయంలో వేయాలి. ఉదయం ముగ్గు ఉదయమే, సాయంత్రం ముగ్గు సాయంత్రం ఉంటుంది. అది విశేషం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.